హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళానో ఇప్పుడే చెప్తాను ఉండండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే సంక్రాంతి పండగ కదా. ఇప్పుడు మన ఆడవాళ్ళందరూ ఆ షాప్కి వెళ్ళి ఈ షాప్కి వెళ్ళి లైనింగ్లో ఒక చోట, పాల్స్లో ఒక చోట, మెయిన్ శారీస్ మోడల్స్ ఒక చోట, ఇలా ఈ ఇబ్బందులు పడకుండా అన్నీ ఒకే చోట దొరికి ప్లేస్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్తున్నాను చూడండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ఫస్ట్ అయితే నేను ఎక్కడ ఉన్నానో చూడండి. ఇది అన్నీ ఇంకా చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు ఇది ఉంది అది లేదు అని కాకుండా జెంట్స్ లేడీస్ అందరికీ ఇక్కడ హోల్సేల్గా దొరుకుతుందండి. ఇది పెద్ద మార్కెట్. దీన్ని దేవుడాలు అంటారు. ఇది పాలకొల్లు టు నరసాపురం వెళ్ళి రోడ్లో ఉంటుందండి. ఎందుకంటే ఇది పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి టెంపుల్ పక్కనైతే శుక్రవారం మార్కెట్ అని ఉండేదండి. దాన్ని ఇక్కడ నరసాపురం రోడ్డు ఇక్కడ పెద్దగా ఇంకా ఎక్కువ ప్లేస్తో ఇక్కడ పెట్టారండి. ఇది వరకైతే శుక్రవారం మార్కెట్ అని అక్కడ ఉండేది. ఇప్పుడు ఈ నరసాపురం రోడ్లో ఉంటుంది, మీరు వెళ్ళొచ్చు. ఒక్కసారి ఇదేం ప్రమోషన్ వీడియో కాదండి, ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క షాప్లోకి వెళ్ళి వచ్చి అవస్థ పడిపోతాం కదా. ఇప్పుడు లేడీస్ పండగకి అందుట్లోకి లేడీస్ బట్టలు సెలక్షన్ అంటేనే 2 రోజులు పట్టి అంత టైం తీసుకుంటాం కదా. మరి అన్నీ మనకు నచ్చినట్టు ఒకే చోట ఫాల్స్లే కాదు, లైనింగ్సే కాదు, అన్నీ తక్కువ రేట్లో దొరకాలి. కొత్త మోడల్ వచ్చినట్టు ఇక్కడికి ఏ మోడల్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉందో ఆ మోడల్స్ అన్నీ ఇక్కడ మనకు హోల్సేల్గా దొరుకుతాయి. 10 రూపాయల కాడి నుంచి మనం మన బడ్జెట్లో ఎంతవరకు తీసుకోగలం అంత రేట్ వరకు ప్రతిదీ దొరుకుతుందండి ఇక్కడ. అందుకని చెప్పేసి డైరెక్ట్గా మనం ఒకే షాపులో అన్నీ తెచ్చేసుకోవచ్చు ఒక్క రోజులోనని చెప్పి ఇలాంటి హోల్సేల్ మార్కెట్కి వెళ్ళామనుకోండి 10 షాపులు ఎక్కి దిగి అవస్థపడి బేరాలాడి ఉండదు కదా. పక్కనే కార్నర్లోనే చూసారా, మనకి ఇక్కడ డిజైన్ ఎవరైనా పక్కన షాపింగ్ చేస్తున్నారనుకోండి, వాళ్ళ చేతిలో ఉన్న శారీని చూసి నేనైతే ఈ మోడల్ బాగుంది, ఈ డిజైన్ బాగుందని వెళ్ళి 2 పట్టు చీరలు అయితే తీసుకున్నానండి. అవి చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో ఎంత ఎక్కువగా ఉన్నది. కాకపోతే మనం ఇలా ఒకేసారి వెళ్ళి మన ఇంట్లోకి కావాల్సిన అందరి బట్టలు జెంట్స్ వెంటి లేడీస్ వెంటి అన్నీ ఒకేసారి తెచ్చుకున్నాం అనుకోండి, మనకి అన్నీ కలిసి వచ్చినట్టు ఉంటుంది కదండి. మనకి టైం సేవ్ అవుతుంది మెయిన్ అయితే. ఎందుకంటే ఒక్కొక్కరికి పిల్లలకి ఒకరోజు, మనకి లేడీస్కి శారీస్కి ఒకసారి వెళ్ళాలంటే టైం సేవ్ అవుతుంది. అందులోకి మేము స్టిచ్చింగ్ కదండి, మనకి పండగలోని ఇప్పుడే అర్జెంట్ ఎక్కువ బట్టలు వస్తాయి. మనకి లైనింగ్స్ కూడా మనల్ని ఏమైనా చెప్పేస్తారు కదా. అటువంటిప్పుడు మనం ఒకేసారి ఇక్కడ లైనింగ్స్ అని ఫాల్స్ అని పట్టుకెళ్ళి మన దగ్గర పెట్టుకున్నాం అనుకో, అన్నీ మ్యాచ్ అవ్వకపోయినా కొన్ని పక్కన ఉన్న చాలా టైం అయితే సేవ్ అవుతుందండి నాకు. అందుకని చెప్పి నేను ఇక్కడ లైనింగ్స్ ఫాల్స్ కానీ వచ్చాక చూసాక చుట్ట పెట్టుకుని వెళ్తామన్నట్టు 2 పట్టు చీరలు అయితే తీసుకున్నానండి. అవి నేను ఆల్రెడీ కట్టేసాను కూడా, వీడియో అయితే ఎప్పుడో తీసాను. మీకు ఎడిటింగ్ చేయడం లేట్ అయింది, కాస్త బద్ధకం ఎక్కువయ్యి ఈ యూట్యూబ్ని పక్కన పెట్టేయడం వల్ల నాకు కొంచెం ఆధ్యాత్మికత ఎక్కువ వల్ల ఈ ప్రాపంచిక వీడియోలు తీసాను కానీ పెట్టాలనిపించట్లేదు. ఇక్కడ చూసారు బ్లౌజ్ పీసెస్, కలంకారీ బ్లౌజెస్ అన్నీ, ఇంకా ఇది ఉంది అది లేదని ఉండదండి. ఒకసారి మీరు ఇటువంటి హోల్సేల్ మార్కెట్లోకి వెళ్ళామనుకోండి, ఇంకెప్పుడు బయట షాపులకి వెళ్ళరు. బయట మీద ఇక్కడ ఎలాగా చాలా తక్కువగా ఉంటుంది. ఇదిగో చూడండి, మీకు రోడ్డు కనిపిస్తుంది అక్కడ పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. నరసాపురం రోడ్డు, పాలకొల్లు, ఈ రెండిట్లకి పాలకొల్లుకి పక్కనే అనుకోండి. పాలకొల్లుకి 1 కిలోమీటర్ ఉంటుందేమో. అయితే పాలకొల్లు నుంచే అక్కడికి షిఫ్ట్ అయిందండి. పిల్లల డ్రెస్లే కాదు, న్యూ మోడల్ ఏదొచ్చినా సరే శుక్రవారం మార్కెట్కి వెళ్ళిపోయామంటే ఇక్కడ చూడండి ఇవన్నీ బట్టలే. పాలకొల్లులో చాలా బట్టల షాపులు ఉంటాయి, కానీ ఇక్కడి నుంచే వ్యాపారస్తులు అందరూ తెచ్చుకుని అక్కడ కొంచెం వాళ్ళ గిట్టుబాటు ఎక్స్ట్రా వేసుకుని లాభం వేసుకుని అమ్ముతారు. మనం అదే ఇక్కడికి వచ్చామనుకోండి, మనకు అన్నీ ఎక్స్ట్రా అవ్వకుండా మిగులుతాయి కదా. ఒక్కరోజు మనం పెట్రోల్ అవుతుందేమో, పెట్రోల్ పెట్టుకుని వచ్చి తీసుకున్నామంటే మనకు చాలా సేవ్ చేసిన వాళ్ళు. మాత్రం మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.